నాన్నగారు, శేఖర్ గారు, సంతోషయ్య గారు వీరందరూ కలిసి ఉన్నప్పుడు వారు ఇక్కడికి రావాలంటే చాలా సంతోషించేవారు. భీమవరం వెళ్ళాలి, పలానా ఐజక్ గారి కోటాలు వారి సభలు అని అంటే ఖచ్చితంగా జీఎఫ్ఐలో ఉన్న సేవకులందరికీ ఎంతో ఇష్టం. కారణం ఏంటి అని అంటే ఆయన అంత భక్తి కలిగినటువంటి దైవజనుడు. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి ప్రతి పరిస్థితిని కూడా ప్రార్థన ద్వారా ఎదుర్కొని దేవుని కొరకు నమ్మకమైనటువంటి సేవ చేసి దేవుని కొరకు నిలబడాలి. దేవుడే అన్నీ చేయగలడం, దేవుడు తప్ప మాకు వేరొక దిశ దశ లేదు అని దేవునిలో నిలబడి మరి వారి కుమారులను కూడా దైవ భక్తిలో పెంచి మరి మేమెంతో ఆశ్చర్యపోతూ ఉంటాం. పిల్లల్ని కూడా దేవుడు తన భక్తిలో పెంచి మరి ఇట్టి విధంగా దేవుడు తన పరిచయంలో వారిని వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ శారీరకంగా వారు మన మధ్యలో లేకపోయినా ఆత్మీయంగా ఎప్పుడు ఈ సంఘ క్షేమము కొరకు ఆయన దేవుని సన్నిధిలో మన కొరకు ప్రాణం పెడుతూనే, క్షమించండి, ప్రార్థన చేస్తూనే ఉంటారు. కారణం ఏంటి అని అంటే ఆయన ముందు ఒక మాట రాశారు, ఏంటంటే క్రీస్తు సాక్షులు అని. ఎవరండి? జగ్గుల ఐజక్ గారు ఆయన కుటుంబం కోసం, ఆయన పిల్లల కోసం, ఆయన వారి కోసం జీవించాడని కాదు. ఆ రాయబడిన మాటలో ఉన్న అర్థం చాలా లోతైనది. ఆయన ఎవరికి సాక్షిగా బతికాడండి? యేసయ్యకు సాక్షిగా, యేసయ్యకు ప్రతినిధిగా, దేవుని మార్గాలను బోధించే వ్యక్తిగా, దేవుని మాటలను వివరించే వ్యక్తిగా, దైవజనుడిగా. ఒక పెద్ద ఆయన అడిగారు, అయ్యా మీకు ఒక రాష్ట్రంలో ప్రధానమంత్రి ఛాన్స్ ఇస్తాం, మీరు చేస్తారా అని అంటే ఆయన అన్నాడు, నేను అంతకన్నా పెద్ద పదవిలో ఉన్నానండి అన్నాడు. అదేంటి, ప్రధానమంత్రి కన్నా ఇంకెవరైనా పెద్ద పదవి ఉంటుందా? ఉండదు. రాష్ట్రాలకైతే సీఎం ఉంటారు, దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ఆయన కన్నా పెద్ద పొజిషన్ ఏదో ఉంది అని అంటే లేదు. కానీ ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నేను అంతకన్నా పెద్ద పొజిషన్లో ఉన్నా. ఏంటయ్యా? నేను పాస్టర్నండి. అదేంటి? ఒక దేశాన్ని పరిపాలించే స్థానం కావాలా అని అంటే నాకు ఏం వద్దు, దేవుడు సేవ చేసే సేవకుడని పిలిపించుకునే భాగ్యం చాలు. హల్లెలూయా. నేను పాస్టర్ని, నేను దైవజనుడిని, దేవుని మాటలు బోధించేటటువంటి వ్యక్తిని, అంతకన్నా గొప్పదే నాకేం కావాలి? కాబట్టి మరి దైవజనులు మన మధ్యలో లేనటువంటి క్రీస్తు సాక్షులైనటువంటి జగ్గుల ఐజక్ గారిని బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. మరి వారి కుమారులు ఇరువురు కూడా, ప్రవీణ్ అన్న కానీ అలాగే ప్రసన్న కానీ, వారు కూడా దేవుని పరిచర్య చేయడం, మరి పాస్టర్ గారిని ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషం. మీ అందరికీ మా నాన్నగారు తెలుసు, ఆనందరావు గారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉద్యమం ఉన్నట్టు ఉంటుంది. మేమన్నా కుర్రోళ్ళు డల్గా ఉంటామేమో కానీ ఆయన మాత్రం ఆగడం. ఆరాధన చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా మీ మధ్యలోకి వచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. సరే, ఏదేమైనా అట్టి దైవజనుడిని నాకు తండ్రిగా ఇచ్చినందుకు దేవునికి మహిమ. తరువాత నేను ఆయనకి జూనియర్, ప్రవీణ్ గారికి, ప్రవీణ్ అన్నకి నేను జూనియర్ 1 సంవత్సరం. నిన్న వచ్చిన పాస్టర్ గారు నాకు జూనియర్, రాజు గారు. నిన్నటి దినమున ఈ 18 రోజులు కూడా మీరు చక్కని దేవుని మాటలు విన్నారని భావిస్తూ ఉన్నాం. మరి మన ముందు ఉన్న పని ఎంతో పెద్దది. ఎందుకంటే మీ దైవజనులు ఎంతో ప్రయాసపడి ప్రార్థనాపూర్వకంగా సభలను ఏర్పాటు చేస్తున్నారు. 3 దినముల సభలు జయకరంగా జరగాలని మీరు ఎంతగానో ప్రార్థిస్తున్నారు. అదే సమయంలో వారికి సహకరించాల్సినటువంటి బాధ్యత సంఘంగా మన మీద ఉంటుంది. మరి మన దైవజనులు సంతోషయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సంఘం అంటే ఒక్కరు చేస్తే సంఘం అవుతుంది. ప్రవీణ్ అనే నిలబడి అన్నీ చేయాలంటే కుదరని పని. ఆయనే అన్నింటినీ మోయాలి, ఆయనే అన్నింటినీ చూసుకోవాలి అని అంటే ఆయనకు ఒత్తిడిగా ఉంటుంది. పనిని 10 మంది పంచుకున్నప్పుడు ఆ పని తేలిక అవుతుంది. 10 మంది ఐక్యతతో పని చేసినప్పుడు ప్రభు రాజ్యం కట్టబడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కరిని ఏర్పాటు చేసుకోవచ్చుగా శిష్యుడిగా. ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 12 మందిని. 12 రకాల మనుషులు, 12 రకాల మనస్తత్వాలు, 12 రకాల ఆలోచనలు, 12 రకాల ఇష్టాలు. కానీ వాటన్నింటినీ కూడా వాళ్ళు పక్కన పెట్టి క్రీస్తే వారికి ప్రధానమయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుణ్ణి ముందు పెడతామో మన ఆలోచనలు, మన అవసరాలు, మన స్థితిగతులు ఆయనే చూచుకొనును గాక. కాబట్టి ఎంతమంది ఉన్నామనేది ముఖ్యం కాదు, మనమందరం ఒకే ఆత్మ కలిగి ముందుకు వెళ్తున్నామా లేదా అని. సరే, ఏదేమైనా కొద్ది నిమిషాలు నాకు ఇవ్వబడినటువంటి సమయంలో ముందుకు కొనసాగుదాం. చదువుదామండి. అపోస్తుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయం. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచు ఉండెను.
ఒక గొప్ప సేవకుడు తను సాతానుతో పోరాడుతున్నాడంట. సాతానుడు వచ్చి అంటున్నాడంట, నేను నీలాగా పాడగలను, నేను నీలాగా వాక్యం చెప్పగలను. పాస్ గారు అన్నారంట, నాలా నువ్వు పాటలు పాడతావా? ఎందుకు పాడలేను, నీకన్నా బాగా పాటలు పాడతాను. సాతానుడు, వాక్యం చెప్తావా? యేసయ్యకే వాక్యం చెప్పాను, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినొచ్చుగా, పైనుంచి దూకేస్తే ఆయన తన దూతను నీ కోసం పంపిస్తాడని రాయబడి ఉందిగా. యేసయ్యకే వాక్యం చెప్పాను. వాక్యం చెప్పడం ఆయనకేం పెద్ద కష్టమేం కాదు, సాధారణ కూడా చెప్పగలడు. నేను ఆరాధన చేస్తాను, నేను కూడా ఆరాధన చేస్తాను. నేను బాగా మ్యూజిక్ ప్లే చేస్తాను, నేను కూడా బాగా మ్యూజిక్ ప్లే చేస్తాను. ఇక పాస్టర్ గారి కోపం వచ్చేసి ఇక అన్నాడంట, నువ్వు నాలా పాడతావా? పాడతాను. నువ్వు నాలాగా వాక్యం చెప్తావా? చెప్తాను. నువ్వు నాలాగా మ్యూజిక్ వాయిస్తావా? వాయిస్తాను. అయితే నీకు నాకు ఒక ఛాలెంజ్, నాలాగా ప్రార్థన చేస్తావా అన్నాడంట. సాతాను అంటున్నాడు, నేను అలాగా చేయలేను. ఈ గొప్ప మాట చెప్పింది ఎవరంటే నాలాంటి చిన్న సేవకుడేం కాదు, సాక్షాత్తు యేసన్న గారు చెప్పిన మాట. యేసన్న గారు ఆయన ఒకసారి ఉంటే సాతాను తన గదిలోకి వచ్చి అంటున్నాడంట, నేను నీలాగా పాడతాను, నీలాగా వాక్యం చెప్తాను, నీకన్నా బెటర్గా చేస్తా. కానీ యేసన్న గారు అన్నారు, నువ్వు నాలాగా అన్నీ చేస్తావు, సరే నాలాగా ప్రార్థన చేసి చూద్దాం అని అంటే అక్కడి నుంచి మాయమైపోయాడంట. హల్లెలూయా. సాతాను అన్నీ చేయగలడు, మనం పాడినట్టు పాడగాడు, మనకన్నా బాగా పాడగాడు, మనం వాక్యం చెప్పడం కన్నా ఇంకా చక్కగా. ఈరోజు వాక్యం బాగా దొరికే కొద్ది ఏమైపోతున్నారు అంటే సేవకులు వాక్యం చెప్పే లోపే సంఘం చెప్పేస్తుంది. ఇక్కడ నుంచి మేము మాట్లాడే లోపే అక్కడి నుంచి మాకు ఆన్సరు. ఎంతవరకు రోజులు అలా కాదు, సేవకులు ఏం మాట్లాడతారా కనిపెట్టుకొని అయ్యా ఒక్క మాట అయినా మాతో మాట్లాడు ప్రభా. ఈరోజు ఏమో మార్పులు వేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ పాస్టర్ గారు బాగా చెప్పలేదండి, ఈ పాస్టర్ గారు బాగా చెప్పలేదండి, ఏంటండి ఆయన అంతా ఆ మాట అనేసాడు మమ్మల్ని వాక్యంలో. ఎందుకండి ఆ పాస్టర్ గారు అలా అన్నాడు మమ్మల్ని, ఎందుకండి వాక్యం అలా చెప్పాడు. మనమే ఎట్లా ఉంటే ఇక అన్నులు ఇంకా మరి ప్రార్థన చేస్తుంటే ఎవరికైనా తగ్గిందని సాక్ష్యం చెప్పారనుకో, అబ్బో వీళ్ళు ప్రార్థన చేస్తే తగ్గిపోయిందంట, వీళ్ళు ప్రార్థన చేస్తే చచ్చిపోయినోడు బతికాడంట, వీళ్ళు ప్రార్థన చేస్తే ఇదిగో వర్షం ఆగిపోయిందంట. ఈరోజు సంఘం ఏదైతే చేయలేకపోతుందో ఆనాడు ఆ సంఘం అది గుర్తించి దాన్నే చేసింది. హల్లెలూయా. ఈరోజు సంఘంలో అన్నీ కనబడుతున్నాయి, మంచి మంచి సౌండ్ సిస్టమ్స్ ఉంటున్నాయి, సౌకర్యాలు ఉంటున్నాయి, బిల్డింగ్లు పెరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ మాకు నచ్చట్లేదండి, ఇదిగో పెద్ద సంఘానికి వెళ్తాం, ఇక్కడ మాకు సరిగా అవకాశాలు ఇవ్వట్లేదండి, ఇక్కడ మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, ఇక్కడ మాకు మంచి విలువ లేదండి, ఇదిగో బయటికి వెళ్తే మాకు విలువ. ఆ సేవకుల పరిస్థితి ఏం చెప్పాలి? ఒక ఆయన అంటున్నాడు విశ్వాసుల గురించి ఆయన చెప్తూ, ఆయన అన్నాడు విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అని అంటే అప్పడాలు లాంటి వాళ్ళు అంట. ఎలాంటి వాళ్ళు అండి? అప్పడాలు లాంటి వాళ్ళు అంట. అవునా? 100-200 పెట్టి చేసే కోడి మాంసం, లేకపోతే 400 లేకపోతే ఎంత ఉందో 900 800 వేట మాంసం ఆకులో వేస్తే ఒక మూల ఉంటుంది. కానీ అప్పడం వేసామనుకో ఏమైంది? ఆకు మొత్తం అదే కనబడింది. అంటే స్థానం కోరుకుంటారంట. 800-900 పెట్టుకొని వంట చేసి చక్కగా వండితే ఆ వేట మాంసమో చికెనో పప్పు కాయగూరలు పక్కన ఒక మూలనే ఉంటాయి. కానీ అప్పడం వేసేవారికి ఏమైంది? ఏమీ కనబడదు, సగం ఆకు అదే ఉంటుంది. ఆయన అన్నాడు సంఘంలో విశ్వాసుల కంట స్థానం కావాలంట. మీరు ఏదన్నా చేసుకోండి, మాకు పాట ఇవ్వకపోతే మీ మందిరానికి రాము, మాకు ప్రార్థన ఇవ్వకపోతే మీ మందిరానికి రాము. బయటికి అనర్లేండి, లోపల ఎలా ఉంటుంది చెప్పరంతే. వెళ్ళి మళ్ళీ ఏంటండి ప్రవీణయ్య గారు అట్లా చేశాడు, ఐజకయ్య గారు ఉన్నప్పుడే బాగా జరిగింది, ప్రవీణయ్య గారు వచ్చాక ఏమైంది? మాకు విలువ ఇవ్వట్లేదండి, మాకు స్థానం ఇవ్వట్లేదండి. ఆయన అన్నటువంటి మాట అప్పుడు పెద్దగానే ఉంటుంది కదా, దాని విలువ చూడండి. అదేమో 900 800 లేకపోతే 400 పెట్టి వండేదేమో ఒక మూల ఉంటుంది. అప్పుడు విలువ ఎంత ఉంటుంది? 5 రూపాయలు 10 రూపాయలు అదేనా? కానీ ఆకు మొత్తం అదే ఉండాలి. తర్వాత అప్పడానికి ఉన్నటువంటి ఇంకో క్లారిటీ, ఇంకో విలువైంది ఏం చేయాలంటే ఏ తిన్నా సౌండ్ రాదు. అప్పుడు తింటే కొంతమంది సౌండ్ చేస్తూ ఉంటారు,
సంఘంలో సౌండ్ చేస్తూ ఉంటారు, పక్కన వాళ్ళు గదిలేస్తూ ఉంటారు, భక్తి చేసే వాళ్ళు గదిలేస్తూ ఉంటారు. మీ సంఘం కాదులేండి, బయట సంఘాల గురించి, మా సంఘాల గురించి చెప్తున్నాం. కానీ మీరందరూ మంచి వాళ్ళే. హల్లెలూయా హల్లెలూయా. అదేంటి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ప్రవీణ్ గారిని పట్టుకొని అలాంటి భాస్ గారిని తీసుకొచ్చావేంటి విజయవాడ నుంచి, ఆయన మమ్మల్ని తెచ్చాడేంటి, మా గురించి చెప్తున్నాడు ఏంటి అని అనుకున్నారు. మీ గురించి కాదు, బయట జరిగే జనరల్గా విషయం. వాళ్ళు బాగుండరు, పక్కన వాళ్ళు కూడా బాగుండరు అంటే మంచిగా ఏదన్నా విలువైన ఇదిగో మష్రూమ్ లాంటిదో లేకపోతే విలువైన దాన్ని వేసామనుకోండి, అది ఎంత నవ్వినా సౌండ్ రాదు. కానీ అప్పుడు మాత్రం తింటా ఉంటే సౌండ్ వస్తానే ఉంటుంది. సంఘంలో కొంతమంది ఏం చేస్తుంటారు, సౌండ్ చేస్తానే ఉంటారు. మేము లేవా, మేము కనబడట్లేదా, మేము ఉండట్లేదా, మాకన్నా వాళ్ళు ఎక్కువైపోయారా? 12 మంది శిష్యులు అలా అనుకుని ఉంటే యేసు ప్రభు వెనక నడిచేవాళ్ళు కాదు, యేసు ప్రభుతో ఉండేవాళ్ళు కాదు. తర్వాత అప్పడానికి ఉన్నటువంటి ఇంకొక గుణం ఏంటి అని అంటే, అప్పడం ఎంత తిన్నా సరిపోదు. అప్పడం ఎంత తిన్నా ఒకటి వేసారనుకోండి సరిపోతుకుంటారా? కొంతమంది ఉంటారు, ఏం ఒకటే వేసావా, ఇంకోటి వేయొచ్చుగా. అప్పడం కనబడడానికి పెద్దగానే కనబడుద్ది, కానీ లోపలికి వెళ్తే చప్పదు. కొంతమందికి దేవుల్లో ఎంత మనం ఎదగాలనే ఆలోచనలు ఇచ్చినా చాలు, దేవుల్లో భయపెడుతున్నా అర్థం చేసుకోరు, వాక్యం ద్వారా బోధిస్తున్నా అర్థం చేసుకోరు. దేవుని వాక్యం చెవులకు వెళ్ళి ఆ చెవుల నుంచి బయటకు వెళ్ళిపోతుంది, మనసులోకి వెళ్ళట్లా. కానీ ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో సంఘం అంటే ఏం చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఈరోజు సంఘానికి కరువు అయిపోయింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ రావట్లా. ప్రార్థనలో కూర్చోమంటే కూర్చోరు, ప్రార్థన చేసుకుందామంటే వినబడదు, ప్రార్థనలో నిలబడదామంటే ఇదిగో ఎవరు సహకరించరే. పాటలు పాడమనేమండి, ఎంతసేపు అయినా పాడతారు, ఎంతసేపు అయినా పాడతారు. ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత కూర్చోండి అందరం ప్రార్థన చేసుకుందాం అనుకోండి, ఇటు నుంచో గోరకెన పడుతుంది, అటు నుంచో గోరకెన పడుతూ ఉంటుంది. ఈరోజు సంఘానికి అన్నీ ఉన్నాయండి, సౌకర్యాలు ఉన్నాయి, సమస్తము ఏర్పడుతున్నాయి, స్థలాలు బాగుంటున్నాయి, బిల్డింగ్లు బాగుంటున్నాయి. కానీ సంఘంలో లేనిది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన కరువైపోతుంది. ఆ రోజు దినాల్లో ఎలా ఉండేది అని అంటే 2 వరకు 3 వరకు తెల్లవారులు జావులు ప్రార్థనలో పెట్టినా కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవారు. సేవకుడంట మందిరంలో కాకుండా చెరసాల్లో ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పేతురు చెరసాల్లో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయబడుతుంది. అంటే సేవకుడు లేడని సంఘం చెదిరిపోలా, సేవకుడు లేడని సంఘం పక్కకి వెళ్ళిపోలా. అయ్యగారిని చెరసాల్లో వేశారు, మేము ప్రార్థన చేసుకుంటే మమ్మల్ని కూడా చెరసాల్లో వేస్తారేమో. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక ప్రత్యేకత ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో సంఘం కట్టబడుతుంది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో సంఘం కొట్టబడుతుంది. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో సంఘం కార్యాలు చూడడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. ఏమండి, మొదట్లో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడి యొక్క రాకడ ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా సంఘం ఏర్పడింది. 8వ అధ్యాయంలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించడం మనం చూడొచ్చు. అక్కడ సంఘానికి ఏం కలిగిందంటే గొప్ప హింస కలిగింది. హింస కలిగిన చోట సంఘం ఏమైందంటే విస్తరించిపోయింది, వెళ్ళిపోయారు ఆ ఊర్లకి, ఈ ఊర్లకి, ఆ ఊర్లకి, ఈ ఊర్లకి, ఆ ఊర్లకి, ఈ ఊర్లకి. అయితే ఈ వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేశారంటే ఇదిగో 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో సంఘాలు కొత్త స్థలాల్లో ప్రారంభించబడ్డాయి. ఏమండి, ఎక్కడైతే హింస కలిగిందో, ఎక్కడైతే బాధ కలిగిందో, ఎక్కడైతే వేదన కలిగిందో అక్కడి నుంచి దేవుడు సంఘాన్ని ఏం చేశాడంటే శాఖోపశాఖలుగా విస్తరింపజేశాడు. అంటే శ్రమ కలిగిన చోట ఆయన విస్తరింపు దయచేయును గాక. బాధలు కలిగిన చోట నువ్వు బాధల్లో ఉండాలని కాదు, నువ్వు శ్రమలో ఉండాలని కాదు, నువ్వు ఏడుపుతో ఉండాలని కాదు, అక్కడి నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అది మనకు అర్థం కాదు. 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సంఘానికి ఒక సమస్య వచ్చింది. ఏంటి అని అంటే సేవకుడిని చెరసాల్లో వేశారు. సేవకుడిని చంపాలని, సేవకుడు లేకుండా చేయాలని. సేవకుడు ఉంటే ఈ సంఘం ఇలాగే ఉంటుంది కాబట్టి సేవకుడిని లేకుండా చేద్దామనే ఆలోచన శత్రువుకు వచ్చినప్పుడు అక్కడ సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఇప్పటిలాగా అప్పుడులో కూడా వ్యతిరేకతలు ఉన్నాయి. ఇప్పుడున్న వ్యతిరేకతే మనం అమ్మో సంఘానికి చాలా వ్యతిరేకత వచ్చేస్తుందండి, అలా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని అంటున్నారు. కానీ
యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత, సంఘం ప్రారంభించబడిన తర్వాత వారికి ఇంకా శ్రమలు ఉన్నాయి. వెలేశారు, దూరం పెట్టారు. రవినాన్న చెప్తుంటే విన్నాను, ఇదిగో దేవుడిని నమ్ముకున్నారని వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారిని దూరం పెట్టినటువంటి పరిస్థితి. వారి నాన్నగారు, వారి అమ్మగారు ప్రభు కొరకు నిలబడినప్పుడు, ఇదిగో మిగిలిన వారందరూ, ఇదిగో మీరు ఆ దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి మాకు మీరు అవసరం లేదు. లోకస్తులు చెప్పినటువంటి మాట, వారి కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాట, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు ఆ దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి, ఆ తక్కువ దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి మీకు మాకు ఇక పొత్తు లేదు. అయితే వారు చేసిన పని ఏంటంటే, లోకంతో స్నేహం అనుకోలేదు కానీ దేవునితో సహవాసాన్ని కోరుకున్నారు. ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం కోరుకుంటామో దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. సంఘం ఏం చేస్తుందంటే అత్యాశక్తితో ప్రార్థన చేస్తాము. మీరు కూడా నేటికి 18 రోజులు ఏర్పాటు చేసుకొని, ఏమండి ఆ మధ్య శ్రమకాలాలు వచ్చినాయి. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. మేము కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టాం. అన్నని చెప్పాడు, అయ్యా 21 రోజులు ప్రార్థనలు పెట్టుకున్నామని. సరే మంచిదే అన్న. ఆయన అన్నాడు, అందరూ మామూలుగా శ్రమ దినాలని పెడతా ఉంటారు, కానీ మేము ఎప్పటి నుంచి పెడతాం తెలుసా? అవి అయిపోయిన తర్వాత నుంచి పెడతాం. గుడ్ ఫ్రైడేతో ఆపేస్తారుగా, ఈస్టర్తో భోజనాలు చేస్తారుగా, ఆ రోజు నుంచి మా ప్రార్థనలో దేవుడు ఆయనకి ఇచ్చిన ఆలోచనను దేవుడు ఇప్పటి వరకు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చక్కగా ఈ 18 రోజులు మీరు ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో ఈ 18 రోజు దేవుడు మాట్లాడుతున్న వాగ్దానం. ఈ రోజు ప్రార్థన చేస్తే అసలు ఏం జరుగుతుంది అనే ఒక 3-4 విషయాలు త్వరగా మీకు పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏమంటే ప్రార్థన చేస్తే ఏమీ జరగదా? మందిరానికి వచ్చాం, ఏమీ జరగదా? యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఏమీ జరగదా? కొంతమంది అంటున్నారు ఈ రోజుల్లో, యేసు ప్రభువుని నమ్ముకున్నాక మాకు మేలేం జరిగిందండి, యేసు ప్రభువుని నమ్ముకున్నాక మా కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని బాధలు వచ్చినాయో, ఎన్ని శ్రమలు వచ్చినాయో అని అంటున్నారు. ఈ రోజు నేను మాట్లాడబోతున్నాను, ఇదిగో మనం కనుక ప్రార్థన చేస్తే ఆయన చూపించే 4 ఆశీర్వాదాల గురించి ఈ రాత్రి మనం ప్రత్యేకంగా త్వరగా మాట్లాడుకుందాం. చదవండి ఒక వచనము. ఇదిగో 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. చాలు. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. మొట్టమొదటిది, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే దేవుని సాన్నిధ్యం దొరుకుతుంది, దేవుని ప్రెసెన్స్ దొరికింది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏమండి ఇటు నుంచి ఫోన్ చేసేవాడు లేకపోతే అటు నుంచి మాట్లాడేవాడు మాట్లాడలేడు. ఆయనకి మాట్లాడాలని ఆశ ఉంది, కానీ ఇటు నుంచి ఎవరో ఒకరు ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తేనే అవతల వాడు ఆ ఫోన్ తీసి మళ్ళా మనకి రిప్లై ఇస్తాడు. అలాగే మనం ఇక్కడి నుంచి ప్రార్థన చేయకపోతే అక్కడ దేవుడు ఉన్నాడని ఎవరికి తెలియనే. ఈరోజు చాలా మంది నిలబడి సాక్ష్యాలు చెప్తున్నారు, అయ్యా మేము ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేశాడు, మేము ప్రార్థన చేస్తే దేవుడు వచ్చేసాడు, మాకు పిల్లల్ని ఇచ్చాడు, మాకు ఉద్యోగాలు ఇచ్చాడు, ఇదిగో యాక్సిడెంట్లు తప్పించాడు, దేవుడు కాపుదల ఉంది. కారణం ఏంటి? ప్రార్థన. ప్రార్థన చేయకపోతే దేవుడు ఉన్నాడని జనాలు అర్థం చేసుకోలేరు. ప్రార్థన ద్వారా కార్యాలు జరగకపోతే దేవుని ఉనికి, గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సాన్నిధ్యం జనాలకు అర్థం కాదు. ఈరోజు మీ జీవితాల్లో, నా జీవితాల్లో ప్రార్థన లేకపోతే దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం వస్తుంది. ఈరోజు చాలా మంది ప్రార్థన లేక దేవుణ్ణి మర్చిపోతున్నారు. పాపం ఎందుకు చేస్తున్నారండి? ప్రార్థన చేయలేకపోతున్నారు. మందిరానికి ఎందుకు రాలేకపోతున్నారండి? ప్రార్థన చేయలేకపోతున్నారు. సమస్యలు ఎందుకు పోవట్లేదండి? ప్రార్థన చేయలేకపోతున్నారు. ఏది ప్రార్థన? ప్రార్థన దేవుని సాన్నిధ్యాన్ని ఇస్తుంది. అనగా దేవుని ఉనికి, దేవుని ప్రసన్నత, దేవుని యొక్క ఆ ప్రెసెన్స్ ని ప్రార్థన తెలియజేస్తుంది. నేను ఇప్పుడు ఒకవేళ ప్రార్థన ఆపేశాను అనుకోండి, దేవుడి కార్యాలు నా జీవితంలో జరగవు. అప్పుడు దేవుడు ఉన్నాడని నేను ఎలా గుర్తుపట్టగలను? నేను ఎలాగ అర్థం చేసుకోగలను? ఈరోజు చాలా మంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటి అని అంటే, ప్రార్థన దూరం అయిపోతున్నారు, ప్రార్థన ఆపేస్తూ ఉన్నారు, సంఘాల్లో ప్రార్థనకు రాలేకపోతున్నారు. అదేంటండి అని అంటే, ఏమండి బిజీ అయిపోయామండి. ఒక అతనంట ఓ పాస్టర్ గారు ఈ విధంగా చెప్పాడు. మందిరానికి చక్కగా వచ్చాడంట. అయ్యగారు నాకు ఉద్యోగం లేదండి, ప్రార్థన చేయండి అన్నారంట. అయ్యగారు చెప్పారంట, 6 రోజులు ఉపవాసం ఉండి నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా మందిరంలోనే ఉండి మందిరంలోనే ప్రార్థన చేసుకుంటూ గడపాలయ్యా, ఉపవాసం ఉండాలయ్యా. సరే అన్నాడంట. 7 రోజులు అలాగే ఉపవాసం ఉండి ప్రతిరోజు పొద్దున్న లేస్తే ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ఎప్పుడు వాక్యం చదువుకుంటూ ఉన్నాడంట. అయ్యగారు ఎప్పుడు వచ్చినా మందిరంలో ప్రార్థన చేస్తూనే కనిపించాడంట. సరే 7 రోజులు అయిపోయినాయి. దేవుని కృపను బట్టి ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా. మొదటి నెల వచ్చాడు, దశభాగం ఇచ్చాడు.
2వ నెల నుంచి కనిపించట్లా, 2వ నెల నుంచి ప్రార్థనకి రావట్లా, ప్రార్థన చేయట్లా. ఎక్కడో బయట కనిపించింది. అయ్యగారు అడిగారు, బాబు వందనాలు. వందనాలు అయ్యగారు. ఏంటి ప్రార్థనకి రావట్లా? చాలా బిజీ అయిపోయానండి. అదేంటి, అంతకుముందు 6 రోజులు మందిరంలో నుండి ప్రార్థన చేసావుగా, అప్పుడంటే ఖాళీగా ఉన్నానండి, కానీ ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ప్రార్థనకి రావడానికి తీరిక. సరేనా, సరే బాబు నీకోసం ప్రార్థన చేద్దాం. 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు అయితే 6వ నెల వచ్చాడు. మరి అయ్యగారికి చాలా సంతోషం ఇస్తుంది. అబ్బా ఓన్లీ వచ్చాడు, పోయిన 4 నెలలన్నా రాలేదు, 6వ నెల అయినా వచ్చాడని. అయ్యగారు అడిగారంట, బాబు ఏంటి ఏడుస్తున్నాడు? ఏం చెప్పమంటారు అయ్యగారు, ఉద్యోగం పోయిందండి. ఏం పోయింది? అదేంటి, మీరు ఆ రోజు ప్రార్థన చేసుకోమన్నారు, ఉద్యోగం వచ్చిందండి. ప్రార్థనకి ఎప్పుడైతే ఆగిపోయానో సమస్యలన్నీ మొదలైనవి అండి. దేవుని ప్రజెన్స్ నా జీవితంలో లేదు, దేవుని ఉనికి నా జీవితంలో లేదు, దేవుని సాన్నిధ్యం నాతో లేదు. మోషే అడిగాడు, మోషేని వెళ్ళమన్నాడు దేవుడు. మోషే ఈ జనాన్ని తీసుకుని వెళ్ళు, నీ సన్నిధి నాతో రాకపోతే నేను ఎక్కడి నుంచి కదలను. సరే నేను వస్తా. ఎలా వస్తాను తెలుసా? పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, అనుదినము నీకు తోడుగా ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాట ఇదిగో. మోషే అంటున్నాడు, నీవు నాతో రాని ఎడలా నేను ఇక్కడి నుంచి కదలను. యాకోబు యెహోవాకు రేవు దగ్గర ప్రార్థన చేశాడు, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడవను. ఏదంటే ఈ రోజుల్లో అటువంటి ప్రార్థన ఏది, అటువంటి భక్తి ఏది, అటువంటి దేవుని మీద నిలకడేది? అయ్యగారు ఏదన్నా అన్నారంటే ఇదిగో ఇమీడియట్ గా అలాగా. అయ్యగారు ఏదన్నా వాక్యంలో చెప్పారంటే ఏంటి అలా చెప్పారు? ఈ బాగా గుర్తుంటాయి, ప్రార్థన గుర్తుండట్లా. సమస్య అది. ప్రార్థనలో నిలబడలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని సన్నిధి మనకు తోడుగా వచ్చేలా చేస్తుంది. దావీదు ఎక్కడికెక్కడో పారిపోతా ఉన్నాడు, దావీదుని కాపాడే దిక్కు లేదు. గొల్యాతును చంపిన తర్వాత జనాలందరూ ఉత్సాహంతో దావీదును పొగట్టం మొదలెట్టారు. దావీదుకు 10,000, సౌలుకి 1000. దావీదుకు 10,000. ఎందుకంటే యుద్ధం చేశాడు. సౌలు ఏం చేశాడు? ఏమీ చేయలే, ఊరికి అటు ఇటు జరుగుతా కూర్చున్నాడు. యుద్ధం చేసినాడు, ప్రార్థన చేసినాడు కదా, జనాలకు కనిపించేది, ఊరికే తిరిగేవాడు కాదు. దీంతో కోపం వచ్చింది, చెప్పినటువంటి మాటను దాటాడు. ఎవరైతే గొల్యాతును గెలుస్తారో వాళ్ళని స్వతంత్రం చేస్తాను, నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, అంత రాజ్యం ఇస్తాను అని చెప్పిన మాట తప్పి ఇప్పుడు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకోండి, ఎక్కడికి వెళ్తే అక్కడ పట్టుకోండి, ఎలా ఉన్నా కూడా వాడు చావాలి. ఎవరో దావీదు చావాలి. యుద్ధం చేయడానికి ఏమో భయపడి ఇంట్లో దాక్కున్నాడు, రాజభవనంలో దాక్కున్నాడు, అంతఃపురంలో దాక్కున్నాడు, కానీ యుద్ధం చేసినోడు చంపాలి అని అవుతున్నాడు. దావీదుకు దిక్కేది అంటాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆ మాట మనం చెప్పగలమా అండి? ఆ మాట చెప్పగలమా? నేను ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి నాకు తోడుగా వస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా ఆయన నాతో వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు వాళ్ళకు ముందు వెనక వారి చుట్టూ ఆవరించి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు వెళ్ళే పరిపాట్లో, నువ్వు చేసే ప్రయత్నాల్లో ఆయన తోడు నాతో నీతో ఉండునుగాక. ఆయన తోడు లేకపోతే బతకగలమా అండి? ఇందాక చక్కని ఆరాధన చేశారు. ఏమిచ్చా, ఏముందని మనలో దేవుడు ప్రేమించడానికి? నాలో ఏముంది, నీలో ఏముంది? నేనైతే పనికి మానుకోండి, నాలో ఏ యోగ్యత లేదు, నాలో ఏ మంచి లేదు, కానీ ఆయన నన్ను కోరుకున్నాడు. ఆ దేవుణ్ణి ప్రార్థన లేకపోతే ఆయన సాన్నిధ్యం నాతో రాదు. ఈరోజు ప్రార్థన ఏం చేస్తుందంటే ఆయన సన్నిధి నీతో వచ్చేలా చేస్తుంది. మోషే అడిగినట్లుగా దేవుడు అన్నాడు, నేను పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, ఆ ఎడారిలో ఉండే ప్రతి అవరోధాన్ని మీ ముందు దాటించి వాగ్దాన దేశంలోనికి నేను మిమ్మల్ని తోడుకొని వెళ్తాను. మీకు మీరుగా ఎవరు వస్తారు మీతో పాటు? నేను వస్తాను. యెహోషువకు భయం వేసింది. అయ్యా మోషే చచ్చిపోయాడు ప్రభువా, మోషే లేడయ్యా, మోషే ఎంతకాలం నడిపించాడయ్యా, మా పరిస్థితి ఏంటి అని అంటాడు.
యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉంటా. ఎందుకు బాధపడతాం? ఎందుకు భయపడతాం? ఆయన తోడు నీతో ఉండునుగా. ఈరోజు మనిషి కాదు మన సంఘంలో ప్రార్థనలో లేకపోవడం వల్ల దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించలేకపోతున్నాం. ఇంతవరకు రోజుల్లోనండి ఆరాధన చేస్తుంటే కింద అదిలేదట్టు ఉండేది, కింద కంపించేటట్టు ఉండేది, బలిపీఠాలు కనిపించాయి, స్థలాలు కనిపించాయి. కారణం ఏంటంటే ఏ ఒక్కరు ఆరాధనలో ఆన్లైన్లో చూసేవాళ్ళు కాదు. దేవుడి మీద మాత్రమే, దేవుడే చేయాలి, దేవుడే మాకు తోడు, ఆయనే మాతో వచ్చును గాక. వారు అలా ఉన్నారు కాబట్టి దేవుని కార్యాలు బలంగా జరిగినాయి. ఈరోజు అట్లా కార్యాలు జరగాలంటే ప్రార్థన మనకు దేవుడు నడిపించును గాక. రెండవదిగా ప్రార్థన చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే చదవండి 6వ వచనం. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. చాలండి. రెండవది, ప్రార్థన చేస్తే ఆయన సహాయం మనతో ఉండునుగాక. ప్రార్థన చేస్తే సాన్నిధ్యం ఉంటుంది. రెండవది, ప్రభు సహాయం చేస్తాడు. వీళ్ళందరూ అనుకున్నారు పేతురు గారికి ఎలా సాయం చేయాలి, ఏమీ చేయవసరం, మీరు ప్రార్థన చేయండి, ఆయనే సహాయం పంపిస్తాడు. ప్రార్థన చేయండి, సహాయం దొరికింది. పేతురుకి కావాల్సినటువంటిది ఏంటి అని అంటే ఎవరో నలుగురు వెళ్ళి ఆ సంఖ్యలు బద్దలు కొట్టేసి, చెరసాలు బద్దలు కొట్టేసి పేతురును బయటికి తీసుకురావాలని కాదు. సంఘం అంతా ఏం చేస్తుందంటే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అంటే మనం కూడా ప్రతి సమస్య కూడా, ప్రతి విషయంలో కూడా దేవుని సహాయం మనకు కావాలి అని అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దీనికోసం మనం పెట్టుకున్నటువంటి పేరే ఏంటంటే మనోహర. ఏ పండుగలు? ఉపవాసం అంటే ఒట్టిగా తినకుండా ఉండడమే కాదు, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక ఆవిడ అంటుంది, అయ్యారు నేను కూడా ఉపవాసం చేస్తున్నానండి. ఎంత చేస్తున్నావమ్మా? పొద్దున్న లేకగానే ఒక గ్లాస్ పాలు తాగుతున్నానండి. సరే అమ్మా, మంచిది. మధ్యాహ్నం తింటున్నావా? ప్రార్థన చేసుకొని మధ్యాహ్నం కూడా ఉపవాసం అండి. 11ంటికి 4 గంటలకి తింటున్నానండి. సరే అమ్మా, 3ంటికో 4ంటికో కనిపించి ఎప్పుడైనా ప్రార్థన చేసుకో తింటున్నావా? లేదండి. 3ంటికి మళ్ళీ ఒక గ్లాస్ నిండా పాలండి. సాయంత్రం అమ్మా, సాయంత్రం అన్న తినొచ్చుగా అంటే లేదు, టిఫిన్ చేస్తున్నానండి. ఆ భాస్ గారు అన్నారు, ఇలాంటి ఉపవాసం అయితే నేను జీవితాంతం చేస్తాను. ఇలాంటి ఉపవాసం అయితే నేను జీవితాంతం చేస్తా. పాలు తాగుతున్నావు, చక్కగా ఫ్రూట్స్ తింటావు, చక్కగా టిఫిన్ తింటావు, ఇంకా ఇంతకన్నా మంచి ఆరోగ్యమైన తిండి ఉంటుందా అండి? ఆయన అంటున్నాడు, ఇది కాదమ్మా ఉపవాసం. ఉపవాసం అంటే దేవునితో సహవాసం చేయడం, దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడం, దేవుని సన్నిధిలో గడపడం. ఏమంటే అన్ని పనులు చేసుకుని వస్తాం, సాయంత్రం ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం అంటే అది కాదు ఉపవాసం. ప్రార్థన చేస్తే ప్రభు సహాయం దొరుకుతుంది. ఈరోజు మనుషులకి ప్రభు సహాయం అర్థం కావట్లా, ఎంతసేపు జనాల సహాయం. అందుకనే కీర్తనకారుడు 118వ అధ్యాయంలో మీరు చూడవలసిన లేదు, అక్కడ అంటాడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనకి వాక్యాలు ఏం తెలియవా? తెలుసు, కానీ సమస్య రాగానే వాక్యం అంతా పోయింది. నేను ఈ మధ్య బాగా పేతురు గురించి చెప్తా ఉన్నాను. పేతురుకి నేల మీద నడిచే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. సరే, మనందరికీ తెలుసు, యేసు ప్రభువుని చూసినప్పుడు నడిచాడు, నేలను చూసినప్పుడు ఏమయ్యాడు? మునిగాడు. పేతురుకి ఈత రాదా? పేతురేమి మళ్ళా అంటే నాకైతే సరిగ్గా ఈత రాదు అనుకోండి. సిటీలో పెరిగినోడు కాదు, ఎవరైనా జాలరి, నిత్యం సముద్రంలోనే ఉండేవాడు. ఆయనకి ఏంటంటే భయం, రోజు చేపలు పట్టేవాడు, ఈత రాదు ఆయనకి. మరి మునిగిపోతున్నప్పుడు ఈత కొట్టుకుంటూ పడవ ఎక్కొచ్చుగా. ఏం చేశాడు? ప్రభువా ప్రభువా నేను మునిగిపోతానయ్యా. సమస్య ఏం చేస్తుందంటే మనకు తెలిసిందని కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఏమొచ్చు, ఏం పెద్ద ఏమి దూరమే వెళ్ళిపోదా. పేతురు నడుచుకుంటూ యేసు ప్రభుతో ఒడ్డుకి వెళ్ళిపోదా, ఆ పక్కనే 4 అడుగులు వేసాడు లేదో, మళ్ళీ ఈత కొట్టుకొని దోణి ఎక్కొచ్చుగా, పడవ ఎక్కొచ్చుగా. కానీ చూడండి, ప్రభు ప్రభు అని మొరపెడుతున్నాడు, అయ్యా నేను మునిగిపోతున్నాను, కాపాడవా, నన్ను కాపాడేసయ్యా. ఎవరు మరలా చేయించి ఆయన
అప్పుడు పట్టుకొని దోమలోకి తీసుకొచ్చి దింపెట్టాడు. హల్లెలూయా. మనం కూడా ఎలా ఉంటామంటే సమస్య రాగానే దేవుడు సహాయం చేస్తాడని మర్చిపోతాం. జనాల వైపు చూస్తాం, ప్రజల్ని నమ్ముకుంటాం, అధికారులను నమ్ముకుంటాం, ఇరుగు పొరుగును నమ్ముకుంటాం. ఎవడో చేస్తాడని మాట ఎత్తాడు, వాడు మర్చిపోతాడు. యోసేపుకి మాట ఇచ్చారు కొంతమంది, యోసేపు నీకేం కాదు, మేము ఉన్నాం, నీకేంటయ్యా మేము చూసుకుంటాం. అన్నలు వద్దనుకున్నారు. ఒకడేమో నమ్మించి మంచిగా పైకి తీసాడంట. అయ్యా ఏంటి నేను గోతులో పడేశారా? సరే చేయించి పైకి లేపాడు ఇష్మాయిలోడు ఒకడు. వాడు ఏం చేశాడంటే అమ్మేశాడు. వాడు సాయం చేస్తానని పైకి తీసుకోడు. పాపం ఏమనుకున్నాడో బిడ్డ, పోలే సాయం చేశాడు కదా అని చేయించి పైకి వచ్చిన తర్వాత నమ్మకంగా తీసుకెళ్ళి, కొంతమంది ఎట్టగా ఉంటారంటో మనతో ఉన్నట్టే ఉంటారు, నమ్మిస్తారు, మరలా సూటిపోటు మాటలు అంటాం. నేను అపవాదికి అప్పగిస్తాను. అమ్మేశారంట. అమ్మేస్తే పోతీఫర్ బాగానే ఉంది. అక్కడ నుంచి చెరసాలకు వెళ్ళారు. చెరసాల్లో ఇద్దరు కళ్ళు వచ్చినాయి. ఆ ఇద్దరికి చెప్పాడు. ఒక ఆయనకి ఉద్యోగం వచ్చింది, ఒక ఆయన చచ్చిపోయాడు. ఆ ఉద్యోగం వచ్చిన ఆయన మాట ఇచ్చాడు, ఇదిగో నేను గనక మరలా రాజుగారి దగ్గరికి వెళ్తే నీ గురించి ఖచ్చితంగా చెప్తా. చెప్పాడా? మర్చిపోయాడు. మరలా దేవుడే రాజు కళ వచ్చేలా చేసి, ఆ రాజు కళ మర్చిపోయేలా చేసి, ఆ కళ భావం గుర్తొచ్చే కావాల్సిన వచ్చేలా చేసి ఎవరిని తీసుకొచ్చాడు మళ్ళీ బయటికి? మనుషులు మర్చిపోతారండి, మనుషులు మర్చిపోతారు. సాయం చేస్తారని మర్చిపోతారు, పేరు మాట ఇచ్చి మర్చిపోతారు. ఒక ఆయన ఓ బాస్ గారు ఇలాగే అన్నాడు. ఒక ఆయన చెప్పాడంట, అయ్యగారు మీకేం మరలా తీసేసుకోండి, తర్వాత నేను ఎంతైనా కడతాను అన్నాడు. అయ్యగారు ఏమో నమ్మి తీసేసుకున్నాడు. ఆయన ఏమో ఆ తర్వాత నుంచి మందిరానికి రా కట్టేదేమో అయ్యగారు, చెప్పిందేమో ఒక ఆయన. ఎప్పుడన్నా కనబడే అయ్యా వందనాలు అంటే అయ్యగారు ఎక్కడ అడుగుతారన్న పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎట్లా ఉంటారని జనం అంటే మా సేవకుల పరిస్థితి ఏం చెప్పాలి? నాకన్నా పాపం పర్లేదు, మా ప్రవీణాన్ని గురించి అదే ఆలోచిస్తూ ఉంటాను. ఏంటి సేవలో ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు, ఎన్నో చోట్లకి వెళ్తూ ఉంటాడు, సంఘాన్ని నడిపిస్తున్నాడు, దేవుని పాటలు చక్కగా పాడగలడు, వాక్యం బాగా చెప్పగలడు. నేను నమ్ముతాను ఆయన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవుని సహాయం ఆయనకు తోడుగా ఉంటుంది. ఎన్ని చోట్లకి వెళ్తాడు తెలుసా? మేమన్నా భయపడతాం కొన్ని చోట్లకి వెళ్ళాలంటే. ఆమెని సిస్టర్ రోజాని తీసుకొని బైక్ ప్రయాణాలు చేస్తూ రాత్రనక పగలనక కారణం ఏంటి? దేవుడు మాకు సహాయం చేస్తాడు. మనుషులను నమ్ముకుంటే వ్యర్థమే, మనుషులను నమ్ముకుంటే వ్యర్థమే. ప్రార్థన ఏం చేస్తుందంటే ప్రభు సహాయాన్ని అర్థం చేసుకుంటే ఇలాగ చేస్తుంది. ప్రార్థన దేవుని సాన్నిధ్యాన్ని మనకు బయలుపరుస్తుంది. ప్రార్థన ఇదిగో దేవుని సహాయాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తుంది. మూడవదిగా 12వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం. చదవండి, మరొక మాట నేను చదువుతున్నాను. 7వ వచనం. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అతని చేతుల నుండి ఊడిపడెను. ప్రార్థన చేస్తే మూడవదిగా సంకెళ్ళు తెంచివేసే దేవుడు మన దేవుడు. ఎవరో సాయం రాలా, ఎవరో వచ్చి అతని సంఖ్యలు పగలగొట్ల, తన సంఖ్యలు తెచ్చలా. ప్రార్థన చేస్తే ఏమవుతాయంటే సంఖ్యలు విడిపోతాయి. ఏంటంటే ఈ సంఖ్యలు అతను స్వార్థ చేయనివ్వకుండా, అతను పరిచయం చేయనివ్వకుండా సంఖ్యలు వేసాడు సాతానుడు. రాజు అనుకున్నాడు ఇతనికి సంఖ్యలు వేసి చెరసాల్లో బంధిస్తే స్వార్థ ఆగిపోతే, పరిచర్య ఆగిపోతే, దేవుని పరిచర్య ఆగిపోతే, సంఖ్యలు కథలేకుండా చేస్తాయి అనుకున్నారు. ఎంతమందిని సెక్యూరిటీ పెట్టాడో చెరసాల్లో వేసి, చేతికి సంఖ్యలు, కాళ్ళకి సంఖ్యలు, అతని చుట్టూ 16 మంది సెక్యూరిటీ, బయట సెక్యూరిటీ, గది లోపల, గది బయట, గవిని యొద్ద, గవిని వెలుపల, ప్రతి చోట సెక్యూరిటీయే. కానీ సంఘం ప్రార్థన చేయగా అతని సంఖ్యలు ఊడిపడెను. ఎవరు ప్రార్థన చేయగా? సంఘం. అయ్యగారు అక్కడ ఉన్నాడా? ప్రవీణన్ ఉన్నాడా? అక్కడ ప్రసన్న ఉంటాడా? అమ్మగారు ఉన్నారా? ఎవరు లేకపోయినా సంఘం ఏం చేయాలి? వాళ్ళే లేరుగా మేము ఎందుకు చేసుకోవాలండి? ఒక పాస్టర్ గారు పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. అయ్యా నువ్వు ఎంత బాగా వాక్యం చెప్తున్నావు, నువ్వు చెప్తుంటే చాలా మంది రక్షణ పొందుతున్నారు, నువ్వు చెప్తుంటే చాలా మంది పాపాలు ఒప్పుకున్నారు, కారణం ఏంటి? 3 సీక్రెట్లు ఉన్నాయి అన్నాడట. ఏంటా 3 సీక్రెట్లు? మొదటిది రాసుకోండి, ప్రార్థన.
మొదటిది ప్రార్థన, రెండోది ప్రార్థన, రెండోది కూడా ప్రార్థనేనా, మూడోది కూడా ప్రార్థనే. ఏంటి? ఒకటి ప్రార్థన, రెండోది ప్రార్థన, మూడోది ప్రార్థన. మనం వాక్యం చెప్పేటప్పుడు ఏమైనా ప్రార్థన చేసుకుంటాం? నేను కాదు, నా సంఘం వెనకాల ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. నా సంఘం ఏం చేస్తుంది? నేను ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తూ ఉంటుంది. స్టేజ్ వెనకాల ప్రార్థన చేస్తారు, స్టేజ్ ముందు ప్రార్థన చేస్తారు, ఇళ్లలో ఉండి ప్రార్థన చేస్తారు, మందిరంలో ఉండి ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన వలనే నేను ఎంత బాగా వాక్యం చెప్పగలుగుతున్నా. హల్లెలూయా. ఇప్పుడు నా వల్ల కాదు, ప్రజల సంఖ్యలో తెంచివేయబడుతున్నాయంటే నేను బాగా చెప్తున్నాను కాదు, ప్రార్థించే సంఘం నాకు ఉంది. ఈరోజు అలాంటి సంఘంగా మనం తయారవుతున్నామా? అలా మనం నిలబడుతున్నామా? అయ్యారో మీరున్నా లేకపోయినా పర్లేదు, ప్రసన్న బాబు ఉన్నా లేకపోయినా పర్లేదు, మేము ప్రార్థన చేసుకుంటామండి. మందిరానికి మేము వస్తాం, మందిరంలో మేము కూర్చుంటాం, అయ్యా దేవుని మీ కొరకు మొరపెడతాం, దేవుని దగ్గర మేము పాదాలు పట్టుకుంటాం, దేవుని దగ్గర మేము గోజాడతాం. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తాం. నిద్రపోతూ ప్రార్థన చేయట్లా, భయపడుతూ ప్రార్థన చేయట్లా. పాస్టర్ గారిని జైల్లో పెట్టారు. ఈ మధ్య ఒక చోట అయ్యగారిని పట్టుకొని కేసు పెట్టారు. సంఘం ఆదివారం జరగల. నేను అడిగా ఏంటి జరగలేదంటే, అయ్యగారు లేరు కదండి అని అన్నారు వాళ్ళు. అయ్యగారు లేకపోతే ప్రార్థన పెట్టరా అంటే, అయ్యగారిని పట్టుకున్నారు మేమెంతండి అని అంటున్నారు. ఏంటంట? అయ్యగారిని పట్టుకున్నారు మేమెంతండి, మా మీద కూడా కేసు పెడతారేమో, నేను తెచ్చేయాలి అందరినీ. లేదు, అయ్యగారు ఎలా ఉన్నా కూడా సంఘం ఏం చేయాలి? అందరం తలుపులు వేసి ఉంచుకోవడం కాదు, అందరం తీసి ప్రార్థన చేయండి. ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. ప్రార్థన ఏం చేస్తుందంటే ప్రభు యొక్క ఇదిగో సహాయాన్ని తెచ్చి ప్రతి సంఖ్యలో. ఈరోజు మనుషులు ఏం చేస్తున్నామంటే, మనం చేస్తున్నటువంటి మెయిన్ పొరపాటు, నేను కూడా చెప్తున్నా, నాతో పాటు కలిపి చెప్తున్నా, మనం మాట్లాడితే ప్రజలు మారరు. జనం అందరూ అనుకుంటున్నారు మీరు ప్రజలు మార్చేస్తున్నారని. మేము మార్చిన వాళ్ళని మీరు కూడా మార్చుకోవచ్చు, అంతేగా? మేము మాటలు చెప్పి మార్చామనుకో, మీరు మాటలు చెప్పి మార్చుకోవచ్చు. నేను అంటాను, మార్చే శక్తి మాలో లేదు. మేము మాట్లాడితే మారరు, మేము ప్రార్థన చేస్తే మా ప్రభువు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థ చెప్పడం మాత్రమే మా బాధ్యత. మీ ఇంట్లో వాళ్ళు మారాలని మీరు మాట్లాడితే మారరు, ప్రార్థన చేస్తే మారుతారు. మా సంఘానికి ఒక కుటుంబం వస్తుంది, వాళ్ళ భర్తలు బాగా తాగుతారు. ఈ ఆడవాళ్ళకు ఉన్న బాధ ఏంటి అని అంటే, మేము ఎంత చెప్పినా మారట్లేదు అన్నయ్య, మేము ఎంత చెప్పినా మారట్లేదు అన్నయ్య. నేను అన్నాను, చెప్పాల్సింది మీరు కాదు, దేవుడు. ఆ దేవుడు ఎలా చెప్తాడు అన్నయ్య? వాక్యం వినట్లేదుగా, వాక్యం దగ్గరికి రావట్లేదుగా అని వాళ్ళు తెలుగుగా మాట్లాడారు. అంటే మనం చెప్పే మాటదే, ప్రార్థనకి రావట్లేదు కదా అన్నయ్య, వాక్యం ఎలా వింటారు? వాళ్ళు ప్రార్థనలో కూర్చోవట్లేదుగా. నేను అడిగమ్మ ప్రార్థన చేస్తున్నారా? ఎందుకు చేయట్లేదు అన్నయ్య? అయితే సైలెంట్గా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నారుగా, దేవుడికి అవకాశం ఉంది, మీరు మాట్లాడొద్దు. మనకేంటంటే తొందర, మనం మార్చాలని తొందర, మనం కలుగు చేసుకొని మన వల్ల మారిపోతారని ప్రజల యొక్క ఆలోచన. నేను బాగా పాడానండి, కొంచెం వెనక అయ్యా నువ్వు బాగా పాడావు అని అన్నారా? ఇక మటాషే ఎట్లా ఉంటుంది? అయ్యగారి కన్నా నేను బాగా పాడానంట, అమ్మగారి కన్నా నేను బాగా పాడానంట. వాళ్ళు ఏదో పాపం ఏదో అనుకుంటామని బాగా పాడారండి అని అంటారు, అంతే. దానికి ఏం చేస్తారు? ఇక ఆదివారం నాకు ఇవ్వకపోతే అయ్యగారి పని చెప్తా. ఒక ఆయన అలాగే ఉన్నాడు ఈ మధ్య, ఒక ఆయన పెద్ద ఆయన, లాస్ట్లో ఉన్న తాతగారి వయసు ఉంటుంది. ఓ మందిరానికి వెళ్ళడం ఆపేశాడంట. ఎందుకని అడిగా, నాకు పాట పాడతానని తెలుసుకోండి, నాకు పాటకి టైం ఇవ్వట్లేదండి. అదేంటి అని అంటే, నేను అందరికన్నా ముందు వెళ్తున్నానండి, పాటకి టైం ఇస్తానేమోనని, కానీ నాకు పాటకి టైం ఇవ్వట్లా. అందుకని 2 వారాలు చూసా, 3వ వారం చూసా, 4వ వారం చూసా, ఇక నెల చూసాక ఇక చాలే ఆ సంఘం వదిలేసా, మీ సంఘానికి వస్తానయ్య గారు అన్న. నేను అన్నా వద్దండి, మేము కూడా పాట ఇవ్వమన్నా, మేము కూడా పాట ఇవ్వము. పాట కోసం నువ్వు వచ్చావా? వాక్యం కోసం నువ్వు వచ్చావా? ప్రార్థన కోసం నువ్వు వచ్చావా? ఏదో ఇస్తానని వచ్చావా ఇక్కడికి? కాదు కదా. దేవుని తెలుసుకోవాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ఎప్పుడైతే ఆలోచన ఉంటుందో ప్రతి సంఖ్యలు ఆయన తెంచివేయునుగాక. ఇక నువ్వు తెంచాల్సిన అవసరం లేదు, నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు. యుద్ధము యెహోవాదే. మనకి అద్భుతం చేసేది యెహోషుబాతు అన్నాడు, ప్రభు నువ్వేం చేయాలి? యెహోషుబాతు నువ్వు సైలెంట్గా ఉండు,
మోషే అడిగాడు, ప్రభా అంతమంది ఉన్నారయ్యా, ఎర్రేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేం ఫరో సైన్యం ఉంది, ఇటు చూస్తే ఒక కొండ అటు చూస్తే ఒక కొండ, మేము ఏం చేయాలి? వీళ్ళందరూ తిట్టుకున్నారయ్యా. ఒక ముసలోడా ప్రశాంతంగా ఉండకుండా మమ్మల్ని అందరినీ ఎడలోకి తెచ్చి మామూలుగా వచ్చేవాళ్ళం రాలా? ఐగుప్తుల ఇళ్లలో ప్రతి తొలిచోలు బిడ్డ చచ్చిపోతే వాళ్ళు ఏడుతుంటే వాళ్ళు కర్మకాండాలు చేసుకుంటుంటే అప్పుడు ఏం చేశారు? వీళ్ళని మళ్ళీ పంపించారు. వాడు ఎంతో కోపం తోతున్నాడు ఐగుప్తు ఫరో రాజు, మమ్మల్ని చంపేసేవారు ముసలోడా అన్నట్టుగా మాట్లాడారు. పాపం మోషేకి మామూలుగా కోపం ఎక్కువే. ఎలాంటి కోపం తెలుసా? బుద్ధితో ఒకటి చంపేస్తాడు, అంత కోపం. దేవుళ్ళు మారిన తర్వాత దేవుని స్తోత్రం, ఎవరిని గొప్ప. హల్లెలూయా. మన వాళ్ళు ఎంత మాట్లాడతారు తెలుసా? ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి బతికిపోయాం. అదే పాతోడై ఉంటే ఈ పాటికి మొన్న సేవకుడు చెప్తున్నాడు, పెద్ద అంతకుడు అంట. ఆయన అన్నాడంట, పాస్ గారు వస్తే నా దగ్గర పెద్ద కత్తి ఉంది చూస్తారా అన్నాడంట. వీళ్ళు అన్నారంట, మా దగ్గర 2 అంచుల కత్తి ఉంది చూస్తావా అన్నారంట. అదేంటంటే ఏ కత్తికైనా ఒకవైపు అంచు ఉంటుంది, ఇంకోవైపు పట్టుకోవడానికి పీడ ఉంటుంది అంతేనా? 2 వైపులో అంచు ఉందనుకో ఏమైతే పట్టుకోవడం కష్టం కదా. అదే కత్తి అండి, కొత్త కత్తి చూపించండి. వాళ్ళే బైబుల్ తీసి ఇది 2 అంచుల వాడి కదా కట్కం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీకు సంబంధించింది, నాకు సంబంధించింది. ఇది వినేవాడికి పోల్చుకుంటుంది, చెప్పేవాడికి పోల్చుకుంటుంది. కాబట్టి నీ కత్తి ఒక్కనే చంపితేమో మా కత్తి ఏం చేస్తుంది? 2 వైపులకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందంటే సంఖ్యలను తెంచివేస్తుంది. హల్లెలూయా. ఇంత కొద్దిగా కూడా నేను చెప్పిన మాటలు ముగిస్తాను, చదవండి. ఇదే అపొస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం. ఆఖరిగా చెప్పి నా మాట నేను ముగిస్తాను, సమయం అయిపోతుంది. రైట్, 19వ వచనం. హేరోదు అతని కోసం వెలిగినప్పుడు అతని కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపన ఆజ్ఞాపించను. 4వది, ప్రార్థన ఏం చేస్తుందంటే శత్రువు ఆలోచన కొట్టివేస్తుంది. ప్రార్థన దేవుని సాన్నిధ్యాన్ని ఇస్తుంది, ప్రార్థన దేవుని సహాయాన్ని పంపిస్తుంది, ప్రార్థన సంఖ్యలను తెంచివేస్తుంది, ప్రార్థన శత్రువు ఆలోచన కొట్టివేస్తుంది. హేరోదుకి, రోమ ప్రభుత్వానికి పేతురుని చంపాలని బలమైన ఆశ. ఎందుకంటే యేసు ప్రభుని సిలువేశాం, యోహాన్ని చంపేశాం, అన్నని చంపేస్తున్నాం, పేతురుని కూడా చంపేయాలి. పేతురు ఎక్కడ ఉంటే అక్కడ వాక్యం చెప్తున్నాడు, పేతురు ఎక్కడికి వెళ్తే అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి. పేతురు ఇక్కడ ఉండకూడదు. శత్రువు ఆలోచన ఇదే, నువ్వు మందిరానికి రాకూడదు, నీ పిల్లలు ప్రార్థనలో ఎదగకూడదు, నువ్వు దేవుని భక్తిలో ఎదగకూడదు. ఆదివారమే నేను ఎక్కడికొక్కడికి పిలుస్తాడు, ఆదివారమే ఏదో ఒక పని పెడతాడు, దేవుని సన్నిధిలో గడపనివ్వకుండా చేస్తాడు. ప్రార్థన ఏం చేస్తాడంటే శత్రువు ఆలోచన కొట్టివేస్తుంది. హేరోదు అలాగే రోమ ప్రభుత్వం ఏమనుకున్నారంటే పేతురుని చంపాలనుకున్నారు. కానీ పొద్దున్న లెగిసేటప్పుడు ఏమైంది? పేతురు కనబడాల. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, రే ఎంతమంది సెక్యూరిటీ పెట్టాం, చేతికి సంఖ్యలు వేసాం, కాళ్ళకి సంఖ్యలు వేసాం, చుట్టూ 16 మందిని పెట్టాం, గది లోపల సెక్యూరిటీ, గది బయట సెక్యూరిటీ, ఊరు బయట సెక్యూరిటీ, ఎంతమంది సెక్యూరిటీ పెడితే ఏమయ్యాడు? కనబడట్లా, తప్పించుకున్నాడు. ఎలాగా? వాళ్ళు అనుకున్నారు ఎవరో జనాలు తప్పించారని. పిచ్చోళ్ళారా, జనాలు ఎవరు తప్పించరో మా ప్రభువు కార్యం చేస్తాడు. మీరు అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు ఇదిగో మేము మారుస్తాం, మేము చేస్తాం. మీరు ఎవరినైనా మార్చండి, ఎవరికి ఏదైనా చెప్పండి, మా దేవుని ముందు ఏదైనా సాధ్యమే. ఆయన స్థిరపరచువాడు, బలపరచువాడు, ఘనపరచువాడు. మీరు అనుకుంటున్నారేమో మేము ఎలాగైనా చెప్పి మార్చేస్తామని. మీరు చెబితే మారో, మా ప్రభువు మార్చాలి. సంఘం ప్రార్థన చేసింది, ఏం జరిగిందంట? శత్రువు ఆలోచన కొట్టివేయబడింది. శత్రువు ఆలోచన ఏంటి? అయ్యగారు ఇక్కడ నిలబడకూడదు, ప్రవీణ్ గారు వాక్యం చెప్పకూడదు, ప్రసన్న వాక్యం చెప్పకూడదు. శత్రువు ఆలోచన. ప్రజల్ని తీసుకెళ్ళిపోవాలి, శత్రువు ఆలోచన. సంఘాన్ని చెదరగొట్టాలి, శత్రువు ఆలోచన. సంఘంలో గలిబిలి తేవాలి, శత్రువు ఆలోచన. ఏంటి? మేము నిలబడవా? శత్రువు ఆలోచన. శత్రువు ఆలోచన ఎప్పుడు పోతుందంటే సంఘం అంతా బలంగా ప్రార్థన చేస్తుంది. సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే శత్రువు ఆలోచన కొట్టివేయబడుతుంది. ఒక పెద్ద సేవకుడు అడవుల్లో స్వార్థ చెప్పడానికి వెళ్ళాడు. స్వార్థ చెప్తూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళకి, ఆ తెగలో ఉన్న కొంతమందికి ఆ పాస్టర్ గారిని నచ్చల. పాస్టర్ గారిని చంపేద్దాం అనుకున్నారు. స్వార్థకి వెళ్ళారు, ఈ విషయం పంపించారు వారికి. అయ్యా, మీరు కనుక ఇలాగే స్వార్థ చేస్తే, మీరు కనుక యేసయ్య గురించి చెప్తే మిమ్మల్ని చంపేస్తాం. ఈ రోజు టైం పెట్టాం, ఈ రోజు సాయంత్రం మీరు ఎక్కడికైనా చచ్చారు మా చేతులు. పాస్ గారికి భయం వేస్తుంది.
ఆ లోపల ఉన్న వాళ్ళందరూ భయపడిపోతున్నారు, చంపడానికి వస్తున్నారు. ఏం చేయాలి? ప్రార్థన చేశారు పాస్టర్ గారు. ప్రభువా, ఏంటి మా పరిస్థితి, చంపడానికి వస్తానన్నారు ఆయన. సరే, ఆ రోజు అయిపోయింది. కొంతకాలం తర్వాత ఆ తెగ నాయకుడు, ఆ ఎవరైతే చంపుదామని మాట్లాడారో వాళ్ళు కూడా మారిపోయారు. వాళ్ళు వచ్చి బాప్తిజం తీసుకొని, అయ్యగారు వందనాలు చెప్పి, అయ్యగారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతామండి. అడిగయ్యా, మేము ఆ రోజు మిమ్మల్ని చంపడానికి వచ్చాం. ఏంటి, మేము మిమ్మల్ని? ఆయన కాల్చారు. అవునా, వచ్చారా? మరి చంపలేదే. మేము చంపుదాం అనుకుంటే మీ చుట్టూ 37 మంది ఉన్నారయ్యా. మీ చుట్టూ మా దగ్గర కత్తులు ఉన్నాయేమో, కానీ వాళ్ళ దగ్గర గదులు లాంటివి ఉన్నాయి. ఏంటో స్పెషల్గా ఉన్నారు, బాగా ఎత్తుగా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరయ్యా? అడిగారు. ఈయన అంటాడు, మా దగ్గర ఏం లేదండి, నేను ఒక్కనే ఉన్నానే, నాతో పాటు కొంతమంది ఉన్నారే, మేమెవరు ఇదిగో అలా లేవే, కనబడమే, మేమందరూ ఇలాగే ఉన్నాం కదా అని అంటే, లేదు పాస్టర్ గారు, మీ చుట్టూ చాలా మంది ఉన్నారు. ఏమైతే నాకు తెలియదు. కొంతకాలం అయిపోయింది. ఈ పాస్టర్ గారు వాళ్ళ సొంత ఊరు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. ఇదిగో మమ్మల్ని పలానా రోజు చంపుతామని కొంతమంది వచ్చారంట, వాళ్ళను కూడా దేవుడు మార్చి వాళ్ళు కూడా బాప్తిసం తీసుకున్నారు అని చెప్తే, ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్ద లేచి అంటున్నాడంట, అయ్యా ఆ రోజు నీకు గుర్తుందా, డేట్ నీకు గుర్తుందా అని అడిగాడంట. ఎందుకు లేదండి, నా డైరీలో రాసుకున్నాను, పలానా డేటు పలానా టయానికి ఎంతమంది మమ్మల్ని చంపుదామని వచ్చారు, కానీ వాళ్ళు చంపలేకపోయారంట, వాళ్ళే సాక్ష్యం చెప్పారు అని అంటే, ఈ సంఘ పెద్ద నిలబడి ఒక డైరీ తిప్పి ఆ డైరీలో చూశాడంట. ఆ రోజు మందిరంలో ప్రార్థన జరుగుతుంది. ఎంతమంది వచ్చారంటే 37 మంది. ఈ 37 మంది ఇక్కడ ప్రార్థన చేస్తా ఉండగా 37 మంది దేవదూతలను అక్కడ దేవుడు పంపించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు చంపాలనే ఆలోచన, కానీ దేవుడిని బ్రతికించాలనే ఆలోచన. శత్రువు పాడైపోవాలని కోరుకుంటాడు, కానీ ప్రభువు నిన్ను మార్చి ఆయన పరిచర్యలో నిలబెట్టాలనుకుంటాడు. శత్రువు నరకానికి తీసుకెళ్ళాలనుకుంటాడు, కానీ నా ప్రభువు నిన్ను స్వర్గానికి పరలోకానికి నడిపించే దేవుడు. శత్రువు నీ కొరకు శ్రమను పాలు చేస్తాడు, కానీ యేసు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆ పాస్టర్ ఆ రోజు అన్నారు, 37 మంది ఇక్కడ ప్రార్థన చేస్తుంటే 37 మంది సైనికుల దేవుడు అక్కడికి పంపించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేస్తే సాన్నిధ్యం దొరుకుతుంది, ప్రార్థన చేస్తే సహాయం దొరుకుతుంది, ప్రార్థన చేస్తే సంఖ్యలు తెచ్చివేయబడతాయి, ప్రార్థన చేస్తే శత్రువు ఆలోచన కొట్టివేయబడుతుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమె ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైన రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. దేవుడు చక్కటి మాటలు తన దోస్తరం క్షమించి మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. మొదటి రోజేమో ఉపవాస ప్రార్థన నేర్చుకున్నాం, గుర్తుందా? ఇప్పుడు ఈ చివరి అనగా 18వ రోజు కూడా మనం ఏం నేర్చుకున్నాం? ప్రార్థన. దేవునికి స్తోత్రం. అత్యాశక్తి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన చేయడం వల్ల 4 విషయాలు చెప్పారు. ఒకటి, ప్రార్థన చేయడం వల్ల 4 విషయాలు. ఒకటి, దేవుని సాన్నిధ్యం. అన్వేషిస్తున్నారా సాన్నిధ్యాన్ని? దేవునికి ఇష్టం. 2, సహాయం దొరుకుతుందా? చివరిలో ఒక ప్రశ్న అడిగితే ఓకే. ప్రార్థన చేయడం వల్ల 3 చెప్పివేయబడ్డాయా? అడిగితే ఓకే. 4, ప్రార్థన చేయడం వల్ల లేదు, మీరే ఆలోచిస్తున్నారా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు 4 విషయాలు అడిగినప్పుడు సైలెంట్గా ఉన్నారు అంటే, ఇప్పుడు ఈ 4 విషయాలు మనలో జరగాలంటే ఏం చేయాలి? ఇది అసలైన ప్రశ్న. ప్రార్థన చేస్తున్నావా? ఇంకదే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేనిది మనుషునికి అనగా క్రైస్తవునికి ఏముండదు? దేనికి అదే ప్రార్థన లేనిదే మనిషికి ఊపిరి లేదండి. ఏం లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు చూసారా? మనము గాలి పీల్చినా గాలి వదిలినా కావాల్సింది ప్రాణం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనం పీల్చినప్పుడు లేదా వదిలినప్పుడు వచ్చేటువంటి 2 అక్షరాలు ఏంటిది?
యేసు దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మిమ్మల్ని తీసుకెళ్ళాలి కిసికి కలవరి ప్రాంతం అందరూ ఫస్ట్ వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 అక్షరాలతో శ్వాస అంట. హల్లెలూయా. రేపు వద్దునంటే 3 రోజులు శ్వాస. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, రేపు మనకి 6 గంటలకే ప్రార్థన ప్రారంభించబడుతుంది. సంఘం అంతా కూడా 6 గంటలకే రెడీ అయి రావాలి. పాటలు పాడేవాళ్ళు అందరికీ మరి చెప్తాను, స్పెషల్ సాంగ్స్ పాడేవాళ్ళు అందరూ కూడా 6 గంటలకి మీరు రావాలి. దైవజనులకు 9ంటికి వాక్యానికి ఇస్తాం, 10:30 వరకు వాక్యం చెప్తారు, 11ంటికి క్లోజ్. సమయం అర్థమైందండి. హల్లెలూయా. 11ంటికి క్లోజ్ కాబట్టి 6 గంటలకు వచ్చి ఏం చేస్తా పాస్టర్ గారు, వచ్చి ఏం చేయాలి పాస్టర్ గారు, వచ్చి అలా కూర్చోవాలి ఏంటండి. అలా చెప్పండి హల్లెలూయా. కొంతమంది పాటలు పాడలు వస్తారండి ముందు. బలి చెప్తారు, బాబా నువ్వు పాడతావు కదా నువ్వు వెళ్ళు, మరి నువ్వు రా నా నీకేంటి వస్తానని వెళ్ళు. దేవునికి స్తోత్రం. నిన్న మా వచ్చారు కదండి మన దైవజనులు ఎవరు, రాజు గారు నడిపుడు నుంచి. నేను పాలకొల్లు వెళ్ళాను. పాలకొల్లో మా ప్రియులు ప్రసాద్ గారు వచ్చారు కదా, ఇక్కడ వాక్యం చెప్పారు కదా. ఆయన అన్నారు, అయ్యా ఒక్కరోజు ఏంటి రండి అన్నారు. నేను అన్నాను వస్తానండి, కానీ వాక్యం అయ్యేంత వరకు ఉన్నాను, మాకు అక్కడ ప్రార్థన చేరుతుంది వెళ్ళిపోతానని అన్నాను. అయితే ఓకేనండి పాస్టర్ గారు అన్నారు. వెళ్ళాను. ఇంచుమించు దైవజనులు కిరణ్ కుమార్ గారితో మాట్లాడి 40 నిమిషాలు మాట్లాడి తదుపరి మీటింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పాట పాడడానికి సమయం ఇచ్చారు. వెంటనే అన్నారు, అన్న మీకు లేట్ అయిపోతుంది కదా, ఒక పల్లవి చరణ పాడున్నాను, పాడతానని అన్నాను. మధ్యలో ఆపకండి కలిపి పాడండి, టైం లేదు కదా మీకు, మధ్యలో ఆపకండి కలిపి పాడినాడు. నీకు ఎందుకు నేను ఎలా పాడతాను చూడు ప్రసాద్ అని చెప్పి వెంటనే ఒక మధ్యలో ఆగి వెంటనే ఒక పల్లవి చరణ పాడేసి వెంటనే బండి ఎక్కడ మరలా ఇంచుమించు అక్కడ బండి ఎన్ని గంటలకు ఎక్కిన అనుకున్నారు, 9:10కి ఎక్కాను పాలకొల్లు ఎండల బజార్ దగ్గర. ఇక్కడ ఏ టైంకి వచ్చాను మీరు చూసారుగా, అప్పుడే కరెక్ట్గా బయటకు అడిగి అప్పుడే టైం ఎంత అయింది, 9:40. అంటే పాలకొల్లు దగ్గరికి ఏ టైం వచ్చాను, ఒక 30 నిమిషాల్లో. అంటే చివర ఆ దీవెన సమయాలు కూడా ఉండాలి అని ఆలోచనతో దేవునికి స్తోత్రం. ఒక 22 కిలోమీటర్లు 30 నిమిషాల్లో కొట్టాయని మీరు ఆలోచించండి. ఆమె గట్టిగా హల్లెలూయా అంటే మన మాట హల్లెలూయా. మరి రేపు 6 గంటల ప్రార్థన స్టార్ట్ అవుతుంది, మరి మీరు ఎన్ని గంటలకు రావాలి, ఇది యాక్చువల్ నిన్న కూర్చోబెట్టి మాట్లాడదాం అనుకున్నాను. నేను బండి వచ్చేసరికి బయటికి వెళ్ళిపోయాము. ఇంక మళ్ళీ లోపల రండి వస్తారు, లోపల ఉన్నప్పుడే చెప్పాలి హల్లెలూయా. అందుకే ఇంక దీవెన లేదు ఆమె, ఈ దీవెన ఆమె అని అనేలేసిపో మొక్కలు మరి లేచిపోతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనకి బ్యానర్లు కట్టాలి. అయ్యో దావిదరాజు వచ్చారప్ప, దేవునికి స్తోత్రం. కొన్ని బ్యానర్లు ఉన్నాయి, బ్యానర్లు కట్టాలి. తర్వాత పైన క్లీనింగ్ ఉంది, క్లీనింగ్ చేయాలి. ఆదివారం చెప్పాను, అయ్యా క్లీన్ చేద్దాం అన్నా. అందరు ఇక్కడ కళ్ళు మూసుకున్నా అని తెలిపారు. అందరు ఒక్క లేరు, రెండయ్యా అని చెప్పాను. మళ్ళీ వచ్చారా, పాస్టర్ గారు రమ్మన్నారు కదండి, ఎవరైనా వచ్చారు పాస్టర్ గారు వస్తారని నేను ఎవరైనా అడిగారా, దీనికి అదే ఆన్సర్. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. రండి రేపు ఉదయం 10 గంటలకి వస్తారు స్టే చేసే వాళ్ళు అందరు. మీరేం చేస్తారండి, మధ్యాహ్నం చూడండి భోజనం చేసి ఒక్కరికి దేవునికి స్తోత్రం. రండి వచ్చి కొంచెం ఆ పనులన్నీ చేయాలి. ఎప్పుడు చెప్పిన ఈ మీటింగ్స్ ఎప్పుడు చెప్పిన అప్పటి నుంచి తమ్ముడు కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఫోన్లో వద్దాం చేద్దామని ఏమన్నా అన్నారా, పాస్టర్ గారు ఏం చేయాలని అడిగాను, నన్ను మాట్లాడలేదు అడిగారా, సమయం రాలేదా, సమయం రాలేదా, దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సమయం వచ్చిన కదా వాడేస్తాను, 10-10:30 అయినా పర్లేదు ఆమె. కాబట్టి అందరూ కూడా రేపు 6 గంటలకి ఇక్కడ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, 6 గంటలకి ఎవరైతే లేరో మైకులు మీ పేరు చదువుతారు. పలానా రాజారావు గారు రాత్రి 9ంటికి వచ్చారు అంట. అంటే మీరందరూ 6 గంటలకి రావాలి. ఎందుకంటే మనకు సంఘం దేవునికి స్తోత్రం, సేవకులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు దేవుని ఒక వాక్యాన్ని అందించడానికి. కాబట్టి అందరూ కూడా ఐక్యత కలిగి అందరూ కూడా 6 గంటలకి ఇక్కడ ఉండాలి. మీకు ఒక బ్యాచ్ చేస్తారు, బ్యాచ్లు అందరూ పెట్టుకోవాలి.
అందరూ కూడా క్వైర్ టీం ఆల్రెడీ పాటల షీట్లు వేస్తున్నాం. అందరూ మనకు వచ్చిన పాటలే వేయించాం. ఆమె అందరికి వచ్చిన పాటలు. అయ్యి బాబు ఈ పాట నాకు రాదండి, మీరు పాడండి పాట, అన్నీ వచ్చిన పాటలు. మీరు మైక్ పట్టుకోకపోయి నుంచొని నోరు మెదకపోయిన అనండి. దేవునికి స్తోత్రం. మా దావిదరాజు గారు కొంతమంది ప్లాన్ వేసి సేలకొని ఇద్దాం నాకు సేలేది తీసుకున్నారా అది చూసారా. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి 3 రోజు అయిపోయిన తర్వాత సేలకంటారు. ఆదివారం కట్టుకుని వచ్చేది ఎప్పుడు చెప్పాం అంటే మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. లైవ్ వెళ్ళిపోతుంది ఇదంతా. కాబట్టి కొంచెం ఆలోచించి 6 గంటలకి ప్రార్థన ప్రారంభించబడుతుంది. అందరూ సిద్ధపడండి, అందరూ సిద్ధపడండి. వీలైనంత వరకు ఎంతసేపు పడుకుంటారు పడుకోండి, కానీ 6 గంటలకి రావాలి. హల్లెలూయా. మన సంఘం అంతా ప్రార్థన చేయాలి. 7 ప్రార్థన చేస్తారు ప్రతిరోజు. 7 ప్రార్థన చేస్తారు. ప్రభువా ఆ 7లో నేను ఉండాలి అని ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు రండి. అర్థమైందా మాట? మన సంఘానికి ఒక గుర్తింపు ఉంది, ప్రార్థన చేసే సంఘం అని. కాబట్టి ప్రార్థన చేస్తేనే మన జీవితంలో, ఇప్పుడు చెప్పారుగా పాస్టర్ గారు 4 విషయాలు. 1, ప్రార్థన ద్వారా ప్రభు సాన్నిధ్యాన్ని పొందుకుందాం. రేపు జరిగేటువంటి మీటింగ్ ప్రభు సాన్నిధ్యం కావాలని మనం ఏం చేయాలి? 2, ప్రార్థన చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తారు, ఖచ్చితంగా సహాయం పొందుకుంటాం. 3, ప్రార్థన చేయడం ద్వారా ప్రభు ప్రతి సంఖ్యలు కూడా తెప్పివేస్తారు. ఆమె ఇప్పుడు ఎవరైతే బంధకాలు ఉన్నారో వారందరి సంఖ్యలు తెప్పబడాలి. మనం ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి తాళం ఏం చేయక్క తీసుకెళ్ళక్కల. ఆమె ప్రార్థన ఒక తాళం చేయాలి, కాబట్టి తీసుకెళ్తాం. దేవునికి స్తోత్రం. 4, ప్రార్థన ద్వారా శత్రు యొక్క ఆలోచనలన్నీ కూడా ఏమైపోతాయి? కొట్టివేయబడతాయి. ఆమె గట్టిగా హల్లెలూయా. ఇదే రోజుల్లో ఇప్పుడు 22, 23, 24 మనకు భీమవరం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో సభలు జరుగుతున్నాయి. 23, 24, 25 మళ్ళీ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏది జరిగినా దేవుడు తన జనాంగమును తీసుకొచ్చును గాక, తన దాసుల ద్వారా ప్రభు మాట్లాడును గాక. ఈ 3 రోజుల సభలు అద్భుతకరంగా జరిగించును గాక. ప్రభు ఒక మంచి వాతావరణం అనుగ్రహించును గాక. ప్రతి సేవకుని ప్రభు సకాలం నడిపించును గాక. గట్టిగా ఆమేన్. సరిపోతే ఏం చెప్పట్లేదు ఇంకా. కాబట్టి అందరూ కూడా గమనించండి, సిద్ధపడండి. అందరూ కూడా పిల్లలు సహితం అందరూ ఎవరొస్తారు, అందరూ సమయానికి కాకుండా రాక అదవుతున్నాక భోజనాలే వండుకోవద్దు. భోజనాలు ఇక్కడ సార్ వేసి పెట్టినా, నీళ్ళు వేసి పెట్టినా దేవుని భోజనం తినాలి. ఆమె లేదు ఫస్ట్ తినండి డైటింగ్, ఇంటికి వెళ్ళి తినాలి. దేవుని చూసుకోవాలి. చెప్పండి హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాండి? దేవుని భోజనం తినాలి, తినకూడదా? చూస్తారు ఇప్పుడు తినకుండా తింటారు. ఆమె కాబట్టి అందరూ కూడా సిద్ధపడి 3 రోజులు పోయినాడు ఇక్కడ రాత్రి గారు అన్ని ఇక్కడే. మీరు అందరు రావాలి, పని చేయాలి. ఆమె వంట వండాలి. ఫాస్ట్ గారు అలాగే చెప్తారు. ఎంజాయ్ చేసుకుంటారా అని అనడం మానేసి దేవునికి స్తోత్రం. అందరూ కలిసి గట్టిగా చేద్దాం. ఆమె గట్టిగా హల్లెలూయా. 6 గంటలకు వచ్చేసి మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన అయిన వాళ్ళందరూ మాకు భోజనాలు వండుతూ ఉంటారు. ఇంకా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవుడు అట్టి రీతిలో ప్రభు మనందరిని ఆశీర్వదించును గాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. ఎంతో మాట చెప్పాను, గుర్తుందో లేదు. ఈ 21 రోజులు ఉపవాస మనోహర పండుగలు అయ్యేసరికి ఒక కార్యం చేస్తామని ఆల్రెడీ కొన్ని మాటలు మన చెవికి వినబడ్డాయి. దేవునికి స్తోత్రం. అయ్యా దేవుడు మీరు అనుకున్న రీతిలో ప్రభు కార్యం చేస్తున్నాను అని వాళ్ళే వచ్చి మనతో అన్నారు. అది అతి త్వరలో మనం చూడబోతున్నాం. ఆమె గట్టిగా హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం మొక్కలు చేద్దాం. ఈ ప్రార్థన అయినంతరం ఒక స్పెషల్ సాంగ్ ఉంది. మా స్వీటీ అంటే ఇప్పుడు పాట పాడుతుంది కాబట్టి దగ్గర జరుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. ఒక స్పెషల్ సాంగ్. అమ్మ పాట పాడేటప్పుడు వినాలంటే అందరూ వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. చిన్న పాట. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం, అందరు కళ్ళు మూసుకుందాం. 3 రోజులు జరిగేటువంటి ప్రార్థన కొరకు, సభల కొరకు ప్రార్థన చేద్దాం. 3 రోజులు జరిగేటువంటి సభల కొరకు ఒకసారి అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఒకసారి ప్రార్థన చేద్దాం. 3 రోజులు జరిగేటువంటి సభల కొరకు ప్రభువా
ప్రతి సామాగ్రిని మాకు అందుబాటులో ఉంచండి. నీ సాన్నిధ్యాన్ని అనుభవించాలి ఏసయ్య. మాతో మాట్లాడండి. నీ దాసులను అభిషేకించండి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రతి ఒక్కరి సకాలంలో నడిపించండి. మంచి వాతావరణంతో నింపండి నాయన. అటు కరెంటు విషయంలో నాయన, ప్రతి లైవ్ విషయంలో నాయన అయ్యా, ఆర్కెస్ట్రా విషయంలో స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అమ్మ నోరు తెరవండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. తెరవండి. ప్రభు నామాన్ని అడుగుదాం. ఆయన సన్నిధానంలో ఏది అడిగినా ఇదిగో దైవజనులు ఐజక్ గారికి, జగ్గుల ఐజక్ గారికి, నాన్నగారికి ప్రవేశించిన ప్రతి తలంపులన్నీ కూడా జరిగించినట్లుగా ఇదిగో ఆ కరెంటు బిల్లు విషయంలో, ఆ పని విషయంలో, ఈ స్థల విషయంలో, రిజిస్ట్రేషన్ విషయంలో, ప్రతి విషయంలో ప్రభు కార్యాలు చూస్తున్నట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలయ్యా. ఒక్క నిమిషం నోరారా, మనసారా, హృదయవారా ప్రార్థన చేద్దాం. అయ్యా, మాతో మాట్లాడినందుకు వందనాలు, మమ్మల్ని దర్శించినందుకు వందనాలు, మీరే కార్యం జరిగించినందుకు వందనాలు. ఏ పాటి వారమయ్యా, మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మాకు సహాయం చేసినందుకు వందనాలు అయ్యా. ఎన్నో దినములుగా అయ్యా, గతించిన సంవత్సరం నవంబర్ నెల నుండి అయినా మీరు ఇచ్చినటువంటి తలపుల ఆలోచనలు నేను ఘనంగా జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ కలవరి క్రీస్తు సువార్త ఉద్యమ సభలు ఘనముగా జరిగించినట్టుగా ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన దీవెనాశీర్వాదం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రేమలో తండ్రి యేసయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, రేపటి నుంచి ప్రారంభించబడుతున్నాం అయ్యా, సభలను మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభు. మా శక్తి అయితే లేదు, మాకు బలం అయితే లేదు, మా ఆలోచన కాదు ప్రభు. కేవలం నీ ఆత్మ ద్వారానే జరిగించండి. కేవలం నీ ఆత్మశక్తి ద్వారా జరిగించండి. ఆ ప్రాంతమంతా పరిశుద్ధాత్మ అగ్నిని కుమరించండి అయ్యా. ఆ ప్రాంతమంతా పరిశుద్ధాత్మ అభిషేకమును కుమరించండి అయ్యా. ఆ ప్రాంతమంతా ప్రజలు కార్యములు జరిగినాయని గొప్ప సాక్ష్యాలు లేవనెత్తండి నాయన. సాతాను సంఖ్యలో తెచ్చివేయండి ప్రభు. నీ సేవకులను బలముగా వాడుకోండి నాయన. అయ్యా, నీ సేవకుడు చెప్పినట్లుగా ప్రభు అయ్యా, ప్రతి ఒక్కరు నాయన అయ్యా సమయమును పాటించినట్లుగా అయ్యా, ఆ స్థలములో కనబడినట్లుగా ప్రభు అయ్యా, మైక్ శబ్దాలను మీ చేతిలో సమర్పిస్తున్నామయ్యా. లైవ్ మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభు. ఆర్కెస్ట్రా మీ చేతిలో సమర్పిస్తున్నామయ్యా. లైటింగ్ మీ చేతిలో సమర్పిస్తున్నామయ్యా. అయ్యా, స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నప్పుడు ప్రజల హృదయములు తెరవండి నాయన. పశ్చాత్తాపాలు దయచేయండి నాయన. ఒక్క ఆత్మనైనా రక్షించండి ప్రభు. రక్షించండి ప్రభు. అయ్యా, ఈ కోరికల వల్ల నాయన అనేక మంది వారి కార్యాలు యేసునామములో జరుగునుగాక. కృంగిన వారు లేవనెత్తబడుదురుగాక. నలిగిన వారు బాగు చేయబడుదురుగాక. అయ్యా, ఏ తలంపులతో వస్తున్నారో ప్రతి ఒక్కరూ నీ తలంపులని పాదాల యొక్క పెట్టేవారిగా చెయ్యండి నాయన. నీ సేవకులు బలముగా వాడుకోండి ప్రభు. అయ్యా, ఇదిగో ప్రతి సహాయాన్ని అందించండి నాయన. అయ్యా, ప్రతి వనరులను సమకూర్చండి ప్రభు. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ రాత్రి బ్యానర్లు కట్టే వారికి తోడుగా ఉండండి నాయన. అయ్యా, రేపటి దినములు పనిచేసే వారికి తోడుగా ఉండండి. ఈ 3 దినములు కూడా అయ్యా, ప్రతి ఒక్కరు నీ సాన్నిధ్యాన్ని అనుభవించేటట్లుగా నేను చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా, ఇదిగో ఇదంతా భారం మోస్తున్నటువంటి దైవజనులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. మా ఆలోచన కాదు, మాకైతే బలము లేదు నాయన. మీరే తోడుగా ఉండి వారిని బలపరచండి అయ్యా. సంఘాన్ని బలపరచండి అయ్యా. సంఘాన్ని ఆయుధపరచండి నాయన. కట్టుటకు పూనుకొందము రండి అని నేను పిలిపించినప్పుడు నాయన వారందరూ ఎలాగైతే వచ్చి కట్టారు నాయన. అయ్యా, సేవకులు పిలుపునివ్వగా అయ్యా, సంఘమంతా కలిసి ముందుకు వచ్చే భాగ్యము దయచేయండి నాయన. అలాగే తండ్రి నాయన, ఈ దినపు కూడికను ముగించుకొని నీ ప్రియుల ఇళ్లకు వెళ్తూ ఉండగా తోడుగా ఉండండి. ఈ 18 రోజులు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు నాయన. 18 వాక్యాల ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలు. ఆ 18 మంది వాక్యము చెప్పిన సేవకులను మీరు నడిపించిన విధానముగా స్తోత్రములు తండ్రి.
ఇదిగో విన్న వాక్యాలు ప్రతి ఒక్క హృదయంలో నాటింది నాయన. ఇదిగో ముందున్న సభల్లో కూడా అయ్యా శేఖరయ్య గారిని, సంతోషయ్య గారిని, రాబోతున్నటువంటి దాసులు అయ్యా ఇదిగో నాయన ఎన్ఎస్ పాల్ గారిని మీరు బలముగా వాడుకోండి. అనేక మందిని 4 దిక్కుల నుండి నీ ప్రజలను నడిపించండి ప్రభా. అయ్యా మొదటి దినమే ఆఖరి దినములాగా జనాలు రావాలి నాయన. మొదటి రోజే ప్రజలతో నిండిపోవాలయ్యా. స్థలము చాలనంతగా యేసు నామములో నడిపించబడుతుంది కాక, యేసు నామములో అనేక మందితో నింపబడిన కాక. అయ్యా ఇదిగో తండ్రి, ఎక్కడ ఎలా ఉన్నా కూడా ప్రభా ఈ స్థలంలో కూడికలు జయకరంగా జరిగించమని ప్రార్థిస్తూ అయ్యా సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు మీద జ్ఞాపకం చేసుకోమని అయ్యా నీ బిడ్డలు ఇళ్ళకి తిరిగి వెళ్తుండగా తోడుగా ఉండి వారి పనిపాట్లను, వారి అవసరాలను మీరు తీర్చి మీరే నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. దేవుని పరమ దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సహవాసం, సమాధానం ఇంతవరకు ఆయన మాట్లాడిన మనందరికీ సకల పరిశుద్ధులకు బలహీన ఉన్న వారందరినీ ప్రభు బలపరచుకుంటూ వచ్చి లేవనెత్తి ప్రాముఖ్యంగా ఈ రోజు చక్కటి వాక్య సందేశం అందించినటువంటి దైవజనులు తమ్ముడు ప్రభు కుమార్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి పరిచయం. అలాగే చివరి 3 రోజులు కలువరి క్రీస్తు సువార్త ఉద్యోగ సభలు రేపటి నుంచి ప్రారంభమవుతుండగా ఆఖరి వరకు అద్భుతకరంగా జరిగించి అనేకమైనటువంటి ఆత్మలు పట్టబడి దేవుని సంఘములో చేర్చబడి పరలోక రాజ్యము చేరునట్లుగా ప్రభు తన దీవెనతో మనందరి కడ వరకు నడిపించి వాడుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. శబ్ద దగ్గరగా ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దయచేసి చక్కటి పరిచయం చేసినటువంటి మా ప్రియులు తమ్ముడు ప్రభు కుమార్ గారి ప్రత్యేకమైన వందనం. అమ్మ ఒకసారి ఎలాగైనా మా చిన్న పాట, ఒక్క పాట అయిపోయింది. చివరిగా పాప ఈ పాట ఇక్కడున్న ప్రతి ఒక్కరు సింగర్ మారిపోదురు గాక. సింగర్స్ అయిపోరు. ఆమె మీరు అందరూ పాడాలి. ఆమె అందరూ పాడాలి. ప్రోగ్రాం కనపడుతుంది కాబట్టి ఇంతటి ప్రార్థన కూడా ముగించబడింది. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దైవజనుల చేత ప్రార్థన చేయించుకోవాలి. త్వరగా రండి, ప్రార్థన చేయించుకోండి. తదుపరి రేపటి దినం